వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మరో అప్డేట్ అయితే మీ ముందుకు తీసుకొచ్చాను ఫ్రెండ్స్. ఈరోజు మనం మాట్లాడుకున్న టాపిక్ ఏంటంటే ఏపీలో కొత్త పెన్షన్లకు జనవరి 2 నుంచి కొత్త సర్వే ప్రారంభం. పెన్షన్ల వెరిఫికేషన్ అధికారులు వీళ్ళే. అలాగే 15 పెన్షన్లు ఇంకా ఎప్పుడు వస్తాయి అంటే నేను అన్ని విషయాలు మీకు పూర్తిగా వివరాలు అందిస్తాను. అలాగే స్పోర్ట్స్ పెన్షన్లో ఈకేవైసీ ఎలా చేసుకోవాలని దాని గురించి చెప్తాను. అన్ని పూర్తిగా ఒక్కొక్కటి మీకు క్లుప్తంగా వివరిస్తాను ఫ్రెండ్స్. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న సబ్స్క్రైబ్ చేసుకొని అలా లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే లైక్ చేసే విషయం చాలామందికి చేరువవుతుంది కాబట్టి ఇంకా మన వీడియోలోకి వెళ్ళిపోతాం. అలాగే ఇంకొక చిన్న విన్నపం ఏంటంటే నా ఛానల్ ఆదరించిన అలాగే నా వాట్సాప్ ఛానల్ కూడా నేను మీకోసం క్రియేట్ చేసిన ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తాను. మెసేజ్ రూపంలో వీడియోతో పని లేకుండా ఎప్పటికప్పుడు అప్డేట్స్ మీకు స్క్రీన్ షాట్లు మీకు ఇస్తుంటాను. కాబట్టి దాన్ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే ఫాలో చేసుకోండి కోరుకుంటున్నాను. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. మీరు నా ఛానల్ని వాట్సాప్ ఛానల్ కూడా ఫాలో అప్ చేయని కోరుకుంటున్నాను. ఇంకా మనం పూర్తిగా వివరాలకు వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. పూర్తి వివరాలు ఏంటంటే ఏపీలో నకిలీ వైద్య ధృవపత్రాలతో అక్రమంగా పెన్షన్లు పొందుతున్న వారిని గుర్తించేందుకు జనవరి 3 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక వైద్య నిర్ధారణ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ పరీక్షలు వచ్చే ఏడాది ఏప్రిల్ మే వరకు కొనసాగనున్న ఈ నేపథ్యంలో కొత్త వారికి వైకల్య ధృవపత్రాలను జారీని కూడా ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసింది అనే విషయాన్ని మీరు గమనించగలరు ఫ్రెండ్స్. దీని గురించి మళ్ళీ మీకు వివరిస్తాను. వైకల్య సర్టిఫికేట్ల జారీలో అక్రమాలు పాల్పడిన వైద్యులను కూడా గుర్తించి వారిపైన చర్యలు తీసుకోవాలనేసి, అలాగే ఎవరైతే బోకస్ పెన్షన్లు ఎవరైతే తీసుకున్నా వాళ్ళ కాడ నుంచి కూడా రికవరీ చేయాలనేసి ప్రభుత్వాలను ఆదేశించేదానికైతే కూడా ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. అలాగే కొత్త పెన్షన్లు విడుదలైన గ్రూపుల్లో వైరల్ అవడం జరుగుతుంది. కాబట్టి కొత్తగా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మాత్రమే విడో పెన్షన్లు అనగా పెన్షన్స్ పొందుతున్న ఎవరైతే భర్త చనిపోయిన ఉంటారో వారి పెన్షన్ని భార్యకు ట్రాన్స్ఫర్ చేసే ఆప్షన్ మాత్రమే ఇచ్చారనేసి అధికారులు అంటే ప్రభుత్వం చెప్తుంది. సచివాలయం అధికారులు చెప్తున్నారు. వాళ్ళ పెన్షన్ని ట్రాన్స్ఫర్ చేసేదానికి వాళ్ళ భర్త చనిపోయినట్టు డెత్ సర్టిఫికేట్ పెట్టి దాని ద్వారా ట్రాన్స్ఫర్ చేసేదానికి మాత్రమే వచ్చింది. దానికి కూడా మీరు ఈకేవైసీ చేసుకోవాల్సి ఉంటుంది. అది మాత్రం మీరు గమనించండి. మీరు లిస్టులో మీ పేరు రావాలంటే ఎవరైతే స్పోర్ట్స్ పెన్షన్ అయితే ఉందో వాళ్ళ పేరు లిస్టులో రావాలంటే ఖచ్చితంగా ఈకేవైసీ చేయాలనేసి అధికారులకు కూడా మన ప్రభుత్వం చెప్తున్నారు. కాబట్టి మీరు దీన్ని గమనించి మీరేం చేస్తారని సచివాలయానికి వెళ్ళి ఈకేవైసీ చేశారు లేదని అడిగి మరీ తెలుసుకొని ఈకేవైసీ చేయించుకోండి. తర్వాత నేను చెప్పిన ఇంకొక విషయం ఏంటంటే ఎవరైతే తనిఖీకి వస్తారో ఈ బృందాలు అనే విషయాన్ని కూడా నేను ఇప్పుడు మీకు పూర్తిగా క్లుప్తంగా వివరిస్తాను. అంటే పల్లెటూరులోకి ఎవరు వస్తారు, టౌన్లోకి ఎవరు వస్తారు, ఇంకా పెద్ద పెద్ద నగరాలకి ఎవరెవరు వస్తారు అధికారులు అనే దాని గురించి వాళ్ళు ఎలా వచ్చి చేస్తారని చెప్తాను. అలాగే రూరల్ అంటే విలేజ్ పంచాయతీ స్ట్రీట్లోకి వచ్చేసి ఆర్డీఓ, ఎంపీడీఓ, వెల్ఫేర్ అసిస్టెంటు, అలాగే ఏఎన్ఎం, స్పెషల్ మెడికల్ టీము. వీళ్ళు స్పెషల్ మెడికల్ టీం అంటే 5 మెంబర్స్ వస్తారన్నమాట. వీళ్ళు స్పెషల్ మెడికల్ టీమ్స్ వచ్చేసి ఈ ఆర్డీఓ అలాగే ఎంపీడీఓ వెల్ఫేర్ అసిస్టెంట్ల ముందు వాళ్ళ వైద్యులు పరీక్షలు చేసి ఇతనికి వైకల్యం ఎంత శాతం ఉంది మీకు అనేది వాళ్ళు ధృవీకరణ పత్రం నుంచి ఇస్తారన్నమాట. అప్పుడు ఎంత శాతం అని ఇచ్చేదిస్తే తర్వాత మీ పెన్షన్ బోకస్ పెన్షన్ కాదని తేలుతుంది. కాబట్టి మీది అర్హులైతే మీకు ఖచ్చితంగా మీ పెన్షన్ అయితే ఉంటుంది. అలాగే అర్బన్ అంటే టౌన్లో వచ్చేసి ఎవరు అధికారులు వస్తారు అంటే జాయింట్ కలెక్టర్ వస్తారు, అలాగే మున్సిపల్ కమిషనర్ గారు వస్తారు, అలాగే వార్డు అడ్మినిస్ట్రేషన్ నుండి సెక్రటరీ గారు వస్తారు, అలాగే ఏఎన్ఎం, మళ్ళీ యథావిధంగా వాళ్ళకి కూడా ఒక స్పెషల్ టీము మెడికల్ టీం వస్తుంది. వాళ్ళ ద్వారా అదేవిధంగా వైద్యులు పరీక్ష చేసి వాళ్ళకి ధృవీకరణ అక్కడే ఇచ్చి పెన్షన్ ఉందో లేదో చేస్తారన్నమాట. అలాగే పెద్ద నగరాల్లో వచ్చేసి కలెక్టర్ గారు అలాగే ఇన్ఛార్జ్ అలాగే ఎంపీడీఓ, డిహెచ్ఓ, వెల్ఫేర్ అసిస్టెంట్ సెక్రటరీ, అలాగే స్పెషల్ మెడికల్ టీమ్ 5 మెంబర్స్ వీళ్ళు కూడా అక్కడికి పెద్ద నగరాలకు కూడా వచ్చి వెరిఫికేషన్ చేస్తారన్నమాట. వీళ్ళందరికీ 15,000 రూపాయల పెన్షన్ ఎవరైతే అంగవైకల్యంతో ఎవరైతే ఇంట్లో ఉన్నారో వాళ్ళకి మాత్రమే వీళ్ళు ఇళ్ళకి వచ్చి వైద్య పరీక్షలు చేస్తారు. అలాగే 6,000 రూపాయల పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళని ఫిబ్రవరి నుంచి అంటే వాళ్ళకి తనిఖీలు ఇప్పుడు జరగవు అనమాట. ఈ 15,000 రూపాయల ఇంటికి పరిమితమైనటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే జనవరి 3వ తేదీ నుంచి అధికారులు ప్రతి ఇంటికి వచ్చి పరీక్ష చేస్తారు. తర్వాత 6,000 పెన్షన్ వాళ్ళకి ఫిబ్రవరి నుంచి మార్చ్ ఏప్రిల్ దాకా వచ్చేసి మీకు పరీక్షలు చేస్తారనమాట. వాళ్ళని ఇంటికి రారు. వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని గుర్తించి వాళ్ళని మళ్ళీ హాస్పిటల్కి పంపించి వాళ్ళని మళ్ళీ వాళ్ళ దగ్గర ధృవీపత్రాలు తీసుకుంటారనమాట. వీళ్ళకి ఎంత మాత్రం శాతం ఉందనేది. కాబట్టి వాళ్ళకి మార్చి నుంచి వెరిఫికేషన్ ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఈ పెన్షన్లని వెరిఫికేషన్ చేస్తారనమాట. అది అంతేకాకుండా ఈ పెన్షన్లన్నీ వెరిఫికేషన్ చేసిన తర్వాతనే మీకు 15,000 రూపాయల పెన్షన్ అనేది నన్ను ఒక
ఒకరు అడిగారు ఇంకా కామెంట్లో 15,000 రూపాయల పెన్షన్ ఎప్పుడు ఇస్తారనేది. 15,000 రూపాయల పెన్షన్ కొత్త పెన్షన్లు ఎప్పుడైతే అప్లై చేసుకున్నానికి అవకాశం అయితే ఇస్తారో అప్పుడు 15,000 రూపాయల పెన్షన్ కూడా ఇచ్చే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఈ బోగస్ పెన్షన్ అనేది జనవరిలోపు క్లియర్ చేసిన తర్వాత ఈ 15,000 రూపాయల పెన్షన్ అంటే ఆల్రెడీ ఎవరైతే సాధారణ సర్టిఫికేట్ ధృవీకరణ పత్రం తీసుకుని అయితే ఉన్నారో వాళ్ళు పెన్షన్ వాళ్ళటువంటి ధృవపత్రాలు అయితే వాళ్ళకి మాత్రమే వస్తుంది 15,000 రూపాయల పెన్షన్. అది కూడా వాళ్ళటువంటి ధృవపత్రాన్ని సరిగా ఉందో లేదో ఆ సాధారణ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి తర్వాత వాళ్ళ 15,000 రూపాయల పెన్షన్ ఇవ్వబడుతుంది. అంటే ఇంకా కొత్త పెన్షన్లు అనేది ఇంకా మన అధికారులు చెప్పలేదు, ఇంకా లాగిన్ కూడా సచివాలయానికి ఇవ్వలేదు. కాబట్టి అది కూడా త్వరలోనే జనభూమి కార్యక్రమం 2 ద్వారా చెప్పబోతున్నారనేసి అయితే మనం చిన్న సమాచారం అయితే ఉంది. ఇంకా అధికార ప్రకటన రాలేదు ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ నేను చెప్పిన సమాచారం. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. నా వాట్సాప్ ఛానల్ కూడా ఫాలో చేస్తారని కోరుకుంటున్నాను. చిన్న పొరపాటు మన్నించండి ఫ్రెండ్స్. జై హింద్.